మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. మన సొసైటీలో, సమాజంలో ఎక్కడో కాదండి, మన ఆంధ్రాలోనే జరిగిన ఒక సంఘటనతో నేను మీ ముందుకు వచ్చానండి. మొన్న రాజస్థాన్లో ఒక పాపది జరిగినప్పుడు నాకైతే ఒక వీడియో షేర్ చేశానండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు సపోర్ట్గా కామెంట్స్ పెట్టండి, ఈ పాపకి న్యాయం జరగాలి అని చెప్పి చాలా థ్యాంక్స్ అని చెప్పాను. అందరికీ కూడా 13 లక్షల మంది నాకు కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేశారండి నన్ను. అలాగే నిద్రపోతున్నాము తెల్లవారుతుందండి. నిద్ర లేచింది మొదలుకొని దుర్మార్గాలు ఇవి చూడటమేనండి. ఆ దుర్మార్గాలు కూడా ఎవరు చేయట్లేదండి, మన మనుషులుగా పుట్టాం కదండి. ప్రతి బిడ్డని ఒక తల్లి తండ్రి అనేవాళ్ళు కంటారు కదా. వాళ్ళు పెరుగుతున్నప్పుడే వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, అసలు వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళు రోజులో వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆ తల్లి కానీ తండ్రి కానీ ఆ పిల్లల్ని పట్టించుకోవద్దా అండి? పట్టించుకుంటే ఈరోజు రాజమండ్రిలో డాక్టర్ పీజీ చేస్తున్న ప్రియాంక అనే అమ్మాయి ఈరోజు బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్ పాలయ్యి ఇలా ఉండేది కాదండి. ఆ పాపది చెప్తుంటేనే గుండె తరుక్కుపోతుంది. అసలు ఏమీ లేని ఉత్తి పుణ్యానికి మదమెక్కి అహంకారంతో డ్రగ్స్ తీసుకొని మందు తీసుకొని పొగరుతో ఆ పాపని బ్రెయిన్ మీద నుంచి పానిచ్చారు ఒక వెహికల్ని. అంటే అది సీసీ ఫుటేజ్లో అంత క్లియర్గా కనిపిస్తున్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ వాళ్ళని శిక్షించదండి? ఇంకా వాటికి ఆధారాలు, సాక్ష్యాలు, కోర్టులు ఇవన్నీ అవసరమా? ఏసి పారేయచ్చు కదండి వాళ్ళని, అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసేయాలి కదా. మన ఆంధ్రాలో అది రాలేదండి. దుర్మార్గాలు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసేది రాలేదు. ఆ మధ్య తెలంగాణలో ఎన్కౌంటర్ చేసిన తర్వాత చాలా తగ్గిపోయాయి. తెలంగాణలో ఇలాంటి విషయాలు ఇలా చేయట్లేదు. అసలు డ్రింక్ చేసి వెళ్ళేటప్పుడు చెక్కింగ్ వాళ్ళు ఉంటారు కదండి, చెక్కింగ్ చేసే పోలీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ కీస్ లాక్కొని తీసేసుకొని వాళ్ళని అక్కడే ఆపేసేస్తే ఇలాంటి అమాయకుల ప్రాణాలు పోవు కదా. వాళ్ళు ఏదో ఒకటి డబ్బు తీసుకోనో ఇంకొక విధంగానో వాళ్ళని పంపించేస్తారు. డ్రింక్ చేస్తున్నా కూడా పంపించేస్తారు. అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయి ఈ రోజున. ఇది ఎంతవరకు కరెక్టో నా వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకి యాంటీగా, ఆ పాపకి సపోర్ట్గా నా ఛానల్లో నాకు ఈ వీడియోకి కామెంట్స్ చేసి వాళ్ళని ఎలా శిక్షించాలి అనేది మీరు కామెంట్ చేయండి. నేనైతే భయపడనండి. నాకు చాలా తక్కువ భయం, నాకు జాలి ఎక్కువ, ప్రేమ ఎక్కువ. మంచి మనుషుల మీద ఎవరికి అన్యాయం చేయకూడదు, న్యాయంగా బ్రతకాలి అనేది నా పాలసీ అండి. నేను అలానే బ్రతుకుతూ ఉంటాను. అలానే అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనేది నా మైండ్ సెట్ అండి. నేను అలా ఆలోచిస్తాను ఎవరిని కూడా. కానీ వాళ్ళు ఎంత మదమికి 3 ఉన్నారండి ఆ కారులో. వైట్ షర్ట్ వేసుకున్నాడు, వాడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటండి. మరి వాడిని ఎలా సేవ్ చేస్తుందో గవర్నమెంట్ మనకు తెలియదు. కానీ ఈ పాపకి రేపు కోర్టులోనైనా న్యాయం చేయకుండా అన్యాయం చెప్పిన లాయర్లైనా, ఏ జడ్జి అయినా, ఎవరైనా కూడా పాపం తగులుతుందండి. ఆ పాపకి న్యాయం రాకపోతే మాత్రం ఈ విషయంలో వాళ్ళకి గ్యారెంటీగా పాపమే తగులుతుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ తల్లికైతే వచ్చి ఆ పాపని ఆ మాట విని చూడగానే ఫిట్స్ వచ్చేసినాయి అంట. కొంతమంది ఫిట్స్ వస్తే బతకరండి. ఆ అమ్మాయి మీద వాళ్ళు 3 కూతుళ్ళు అంట. ఆ పాపకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్. ఇక ఈరోజు ఆ పాప ఒక్కదానితో పోదండి. ఆ పాప కోమాలో బ్రెయిన్ డెడ్ అయి ఉంది, కానీ గుండె కొట్టుకుంటుంది, బాగుంది. కానీ ఆ పాపని చూసుకుంటూ వాళ్ళు బ్రతకగలరా? ఆ పాప కళ్ళు తెరవదు, ఏమీ తెలియదు. ఇలా చేసిన ఆ దుర్మార్గులు బ్రతికి వాళ్ళకి ఇంకా మైండ్లో గుర్తురాదండి, మేము ఈ పాపం చేశాము ఏమి అని వాళ్ళకి తెలియదు. ఇంకా ఎంతమందిని ఇలా చంపేస్తారని ఈ గవర్నమెంట్ అయినా అందరూ సెక్యూరిటీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెక్కింగ్లు చేస్తారు కదా, వాళ్ళందరూ ఇలా తాగుబోతుల్ని వదిలేసుకుంటూ పోతే ఇంకెంతమంది అమాయకులను చంపేస్తారు? సంవత్సరానికి 1,80,000 2 లక్షల మంది అమాయకులు బలి అవుతున్నారండి. ఇలాంటి తాగుబోతు వెధవలు డ్రైవింగ్ చేయటం వల్ల మన తప్పు లేకుండా మనం ఎంత కరెక్ట్గా వెళ్తున్నా కూడా ఎదురొచ్చిన వాళ్ళ
దురదృష్టానికి, వాళ్ళ అహంకారానికి, వాళ్ళ మదానికి మనం ఎంత కరెక్ట్గా వెళ్తున్నా కూడా అమాయకులు బలి అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి దయచేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్తున్నాము, ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళైనా ఇలాంటివి తగిన శిక్ష వాళ్ళకి వేయకపోతే అది మంచిది కాదండి. మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదు. దీనికి మాత్రం తగిన శిక్ష వెయ్యాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని నేను నా ఛానల్ తరపున నేను చెప్తున్నానండి. వాళ్ళు అలాంటి వాళ్ళు బ్రతికారంటే ఇలాంటి ప్రియాంక అలాంటి వాళ్ళని ఇంకా ఎంతమందినో అలానే చేస్తారండి. అలా చేయనియండి, మళ్ళీ మీరే చూస్తారు. అలా చేసేది కూడా వాళ్ళు, అలా చేసేది ఇంకా వేరే వాళ్ళని చేసేది కూడా నాలుగు రోజులు ఏదో వాళ్ళు పలుకుబడి ఉంది కదా, డబ్బుతోటి ఈరోజు అన్నీ జరిగిపోతున్నాయి కదండి. డబ్బులు ఇచ్చేసి ఏదో చేసుకుంటారు. పాప మా అమ్మాయే కదా పడేది. ఆ అమ్మాయిని కన్నందుకు వాళ్ళ పేరెంట్స్ ఇంకా బ్రతికినా కూడా ఆ అమ్మాయి జ్ఞాపకాలతోటి ఆ బాధపడుతూ వాళ్ళు ఇంకా ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు వాళ్ళు కూడా ఈ నరకం అనుభవిస్తూ బ్రతకాలి ఆ పాప జ్ఞాపకాలతోటి. పీజీ చదివింది ఒక డాక్టరు. అరే ఒక డాక్టర్ ఎంతమందికో మీలాంటి వాళ్ళకి సేవలు చేసుకునే ఒక దేవత, ఒక అమ్మవారు లాంటి చదువుకున్న మెడిసిన్ స్టూడెంట్ని మీరు ఈరోజు ఆ పని చేశారా? బ్రెయిన్ డెడ్ అయిపోయిందంటే తను ఇంకా ఏమీ చేయలేదు పాపం. ఆ అమ్మాయి ఏదైనా సరే ఒక విపత్తు జరిగి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శివపరమాత్మ, ఏ దేవుడో ఒక్క దేవుడు ఆ అమ్మాయి అందున ఉండి ఆ అమ్మాయికి మళ్ళీ తిరిగి మనిషిగా చేసి ఆ అమ్మాయి బ్రతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపున నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కోరుకోండి. మనం పెట్టుకునే దేవుడికి దండం పెట్టుకునే ఈ పూజలో ఆ అమ్మాయి పేరు చెప్పుకొని ఆ అమ్మాయిని బ్రతికించండి దేవుడా అని మనం కూడా వేడుకుందాము. అలాంటి పొగరబోతు ముండా కొడుకులకి ఏదైనా జరగాలి, వాళ్ళని మంచి శిక్ష వెయ్యాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. అలాంటి వాళ్ళు అసలు బతకూడదండి. ఏదైనా సరే పక్కా ప్రూఫ్ కార్లు కనిపిస్తున్నాయి, దాంట్లో సీసీ ఫుటేజ్లో కనిపిస్తుందండి. ఇంకా వాళ్ళని ఎందుకండి బ్రతకనిచ్చేది? ఆ తల్లిదండ్రులకు కూడా పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని కూడా ఒక నెల రోజులు జైల్లో బారేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. ఆడి అమ్మలకి ఆ అబ్బాలకి వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది అనమాట, సిగ్గు వస్తుంది అనమాట. అలాంటి వెధవల్ని కని రోడ్డుని పడేసి ఒక కారు ఒకటి ఇచ్చి తాగండి పోండ్రా, మేము డబ్బులు సంపాదిస్తున్నాం, డబ్బులతో ఏదైనా మాఫీ చేసేస్తాం అంటే సరిపోయిద్దా అండి? అందుకని ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు బయటికి వెళ్ళినప్పుడమ్మా చదువుకోవడానికి పంపించిన పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. రాత్రిళ్ళు పూట అలా సినిమాలకి అలా వెళ్లకుండా బయటికి వెళ్ళొద్దమ్మా. మన తప్పు లేకపోయినా కూడా అవతల వాళ్ళు వెధవులైనంత మాత్రాన ఈ సమాజంలో మనం బయటికి పోవటానికి లేదు, జీవించటానికి కూడా భయపడుతున్నాము. ఇంట్లో ఉండి మన తిండి మనం తింటా, మన బట్ట మనం కట్టుకుంటా కూడా ఇతరులకి భయపడే రోజులు ఇవి. అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి జాగ్రత్తలు చెప్పుకోండి అమ్మా. అలా బయటికి వెళ్ళినప్పుడు చూసుకొని వెళ్ళండి అని రాత్రిళ్ళ పూట కూడా పంపించబాకండి. ఆ ప్రియాంక బ్రతికి బయటికి రావాలని, మంచిగా బ్రెయిన్ డెడ్ అయింది కదా, ఆరోగ్యంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఆ తల్లిదండ్రులకి మనశ్శాంతినిచ్చి ఆ పాప ఆరోగ్యంగా తిరిగి వస్తే నేను అప్పుడు మళ్ళీ మీ ముందుకి ఆ పాప గురించి ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీరు చూడండి యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఆ పాపని ఎలా కారు ఢీ కొట్టింది, ఎలా చేసింది అనేది అంత పక్కా ప్రూఫ్ ఉన్నప్పుడు ఇంకేం కావాలండి? ఎవరు సాక్షులు కావాలండి? ఏ కోర్టుకి సాక్ష్యం కావాలి? ఏ పోలీస్ వాళ్ళకి ఏం చెప్పాలండి? వాళ్ళని జైల్లో పడేసి కుమ్మి ఎన్కౌంటర్ చేసేయాలి. అది గనక చేస్తే చాలా మంచి చేసినట్టు. రాజమండ్రి కాలేజీ స్టూడెంట్స్ కూడా ఇంకా విజృంభించండి, ఇంకా బాగా గొడవలు చేయండి. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆ పాప తరపున మీరు డిమాండ్ చేయాలి, గవర్నమెంట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇలాంటి విషయం లేకపోతే మీ కాలేజీకి కూడా చాలా ఇదవుతుందండి. అందులో చదివే పాప కాబట్టి మీరు కూడా సపోర్టింగ్గా ఉండి ఆ పాపకి న్యాయం జరిగేలాగా కాలేజీ యాజమాన్యం కూడా చూడాలి. ఇదండి, ఆ పాప తలుచుకుంటుంటేనే నాకు బాధ ఆగటం లేదండి. ఓకే అండి, ఈరోజు టాపిక్ అయితే ఇదండి. మీరు అందరూ సపోర్టింగ్గా నాకు వీడియోకి అయితే కామెంట్స్ చేసి వాళ్ళని ఏం చేయాలనేది చెప్పేసేయండి, కామెంట్లో చెప్పేసేయండి.